కవితను కార్నర్ చేశారని ఓ పక్క బిఆర్ఎస్ పార్టీలో, కొంతమంది ఏమో కావాలనే గేమ్ షో ఆడుతున్నారు, వాళ్ళందరూ వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి టాపిక్స్ ఏం లేవని మరి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అయినా రాజకీయాలు? ఏదైనా గానీ కవిత బలైపోయిందిగా. ఆమె నోరు బాగాలేక మాట్లాడిందా లేకపోతే అది నిజమా? నేనైతే ఏ వీడియోలో చూడలేదు ఆమె మాట్లాడతాం. కొండా సురేఖ మాట్లాడింది ఎవరి గురించి, సమంత గారి గురించి, నాగ చైతన్య గారి గురించి అండ్ కేటీఆర్ గారి గురించి కొండా సురేఖ మాట్లాడింది. మాట్లాడినందుకు ఆవిడ మహిళా సంఘాలన్నీ వేసుకున్నాయి, సినిమా ప్రపంచం కూడా వేసుకుంది, పెద్ద పెద్ద హీరోలు కూడా మాట్లాడారు. ఎవరి తరపున? సమంత తరపున మాట్లాడారు. అలా మాట్లాడదాం తప్పని మరి ఎక్కడ మాట్లాడదాం నేనైతే వినలేదు, ఏ రీల్స్ లో గానీ ఎక్కడైనా గానీ. మరి ఇది నిగురు తప్పిన నిప్పులాగా బయటికి ఎలా వచ్చిందో, అసలు అక్కడ నిప్పు లేకుండా పొగ బయటికి ఎలా వస్తుందో కూడా తెలియదు. ఒకవేళ అది కనుక నిజమైతే, కానీ ఏమంటే అంతటి దురదృష్టవంతురాలు ఎవరు ఉండరు ప్రస్తుతానికి. ఆ తండ్రికి ఆ కూతురు పంచప్రాణాలు, కూతురు తర్వాతనే ఎవరైనా. అంత ప్రేమించి అంత ప్రాణం పెట్టి పెంచుకున్న కూతురికి ఒక పదవి ఇచ్చి, ఒక తెలుగు మహిళ, జాగృతి మహిళగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టినటువంటి తండ్రే సస్పెండ్ చేశాడంటే, ఆ తండ్రికి ఎంత గాయం చేస్తే ఆ తండ్రి సస్పెండ్ చేస్తాడు, మనసుకి ఎంత గాయం అయితే సస్పెండ్ చేస్తాడు. అదే గుండెకి ఎంత గాయం, ఈవిడ వ్యాఖ్యల వల్లనే కానీ, ఈవిడ బిహేవియర్ వల్లనే కానీ, ఈవిడ మాటల వల్లనే కానీ, దేని వల్లనైనా కానీ ఎంత గుండెకి గాయం అయితే ఆ తండ్రి సస్పెండ్ చేస్తాడు. అన్న కూడా సపోర్ట్ చేయకుండా ఉంటాడు, అలాగే వాళ్ళ బావ కూడా సపోర్ట్ చేయకుండా ఉంటాడు. ఇప్పుడు నలుగురు కలిపితే ఒక కుటుంబం, ఒక పార్టీ, ఒక వ్యవస్థ, ఒక రాష్ట్రం ఇలా ఇలా వచ్చింది. గత 15 ఏళ్ల బట్టి కూడా ఇలా వచ్చింది. ఇలా వచ్చినటువంటి రాష్ట్రం, కుటుంబం, వ్యవస్థ ఇది మొత్తం కలిపితే ఒక్కసారిగా పేక మేడలాగా ఈవిడ వ్యాఖ్యలకి కూలిపోయింది. పేక మేడ ఎలా కట్టుకొచ్చారో అలా కూలిపోయింది. కానీ వాళ్ళు కట్టుకొచ్చింది నిజమైన మేడే. ఎంతో మంది అమరులు, ఎంతో మంది తెలంగాణ స్టూడెంట్స్ ఎంతో మంది అమరులు అయ్యారు రాష్ట్రం కోసం. రాష్ట్రం బాగుపడింది, రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు పొలాలు పండుతాయి, మాకు దేనికైనా సరే ఇది అవుతుందని ఎంతో మంది యూత్ లీడర్లు బలి అయిపోయారు రాష్ట్రం కోసం. ఈయన ఒక్క పోరాటం పెట్టినందుకు. అటువంటి తెలంగాణ యోధుడు, తెలంగాణ కోసం పోరాడిన ఒక వ్యక్తిగా, మరి అటువంటి తండ్రికి పుట్టిన బిడ్డగా ఈ అమ్మాయి ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేసిందో, వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటో ఏం తెలియదు.